హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకైతే తెలంగాణలో కరెంట్ బిల్లు లేదనేది చెప్తున్నారు ఇప్పటి నుంచి. సో అది ఎంతవరకు నిజమో అలాగే ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనేది వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన న్యూస్ అనేది మనకి నిన్ననే ఖమ్మంలో జరిగిన మీటింగ్‌లో వచ్చేసి మన సీఎం కేసీఆర్ సార్ మాట్లాడడం జరిగింది. కరెంట్ దానిపైన అలాగే రైతు బంధుకు సంబంధించిన. సో పూర్తి వివరాలనేది మీకు వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. మనకి కరెంట్ బిల్ ఉంటుందా? ఉండదా? అని. సో ఒక్కసారి మీరైతే వీడియో చూసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. దానికి ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం గనుక విజిట్ అయ్యి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన తర్వాత మాత్రం లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మనం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్‌లో వెళ్దాం ఫ్రెండ్స్. మెయిన్ టాపిక్ వచ్చేసి ఇప్పటికే మనకి తెలంగాణ రైతులకైతే అంతకుముందు చాలా వరకు 24 అవర్స్ కరెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేశారంటే దానికి మా ఇక్కడ ఖమ్మం లోకల్ చూసుకుంటే 12 అవర్స్ నుంచి 18 అవర్స్ ఇస్తున్నారు. 24 అవర్స్ అయితే రావట్లేదు. మధ్యలో అయితే కట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ఏం చెప్పారంటే మనకి సీఎం కేసీఆర్ సార్ ఇప్పుడు మనకి తెలంగాణలో ఎలా ఉచిత కరెంట్ ఉందో ఇదే విధంగా మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మాత్రం మన ఎన్ని రాష్ట్రాలున్నాయి అన్ని రాష్ట్రాలకొచ్చేసి ఇదే విధంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వచ్చేసి కరెంట్ బిల్లు లేకుండా కరెంట్ ఇస్తానని రైతులకైతే చెప్పడం జరిగింది. ఒకవేళ వస్తే మాత్రం ఇది ఇస్తారా లేదనే తర్వాత చెప్పొచ్చు. బట్ అందరికీ ఒకేసారి ఫ్రీగా ఇవ్వాలనుకుంటే మాత్రం అది ఎలా సాధ్యమో నాకైతే తెలీదు. ఒకవేళ మీకు సాధ్యం ఉంటే మాత్రం కింద కామెంట్‌లో అయితే చెప్పండి. ఇప్పటికే మనకైతే కరెంట్ బిల్లులైతే దాదాపు అయితే ఎన్‌పీడీసీలు గానీ, ఎస్‌పీడీసీలు గానీ కరెంట్ బిల్లయితే తక్కువొస్తుంది. అలాగే మనకి ఇప్పుడు మోటార్ విధంగా చూసుకుంటే వ్యవసాయానికి దానికి 6 మంత్‌కి ఒకసారి 360 రూపీస్ అయితే ఉంది గదా! సో అది గూడా తీసేస్తామని చెప్తున్నారు. అది వాస్తవమా లేదా అనేది మనకైతే పూర్తిగా అఫీషియల్ అప్‌డేట్ అయితే రాలేదు. బట్ నిన్న వచ్చేసి మన సీఎం కేసీఆర్ సాబ్ మాట్లాడడం జరిగింది. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మాత్రం రైతులకైతే చాలా మేలు జరుగుతుందని చెప్పారు. సో ఎంతవరకు నిజం అనేది మనకి ఇక నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు చూసుకోవచ్చు. ఈ వీడియో అయితే ఇక్కడి నుంచి ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి అయితే మనకి కొంచెం కరెంట్ బిల్లులు కూడా సబ్సిడీ ఉందని చెప్తున్నారు. ఎంతవరకు వచ్చిందో అప్డేట్ అనేది మనైతే రాలేదు అఫీషియల్‌గా వెబ్‌సైట్ నుంచి అనేది. సో అఫీషియల్‌గా నోటీస్ రాగానే మీకైతే చెప్పడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.